భారత్ మాతాకి జై అనే పదంలోనే మాత ఉంది. అలాంటిది మీ నాయకుడి కొడుకు ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిండు, ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టిండు. ఆ మైనర్ బాలిక వెంట మీరందరూ ఉండాల్సింది పోయి, ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి, మా బండి సంజయ్ కొడుకు మంచోడు, మా బండి సంజయ్ కొడుకు నిప్పు, మా బండి సంజయ్ కొడుకు కడిగిన ముత్యం అని సోది చెప్తారు. కొంచెమన్నా సిగ్గుండాలి. మన దేశపు మైనర్ బాలిక, మన రాష్ట్రపు మైనర్ బాలిక, ఆమెకు ఇంత దాడి, ఇంత అన్యాయం జరిగితే మన అందరం కలిసి ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి, మా నాయకుడి కొడుకు సిగరెట్లు తాగడు, మా నాయకుడి కొడుకు మందు తాగడు, మా నాయకుడి కొడుకు గంజాయి తీసుకోడు, మా నాయకుడి కొడుకు రౌడిజం చేయడు అని ఈ చిల్లర సోది ముచ్చట్లు చెప్తారు. రాముని పేరు, హనుమంతుని పేరు చెప్పి మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ దేవుళ్ళే క్షమించరు. ఖచ్చితంగా మీ అందరికీ శిక్ష పడుతుంది. బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు హిందువుల పేర్లు చెప్పి హిందువుల ముసుగులో ఉండి ఈరోజు మన భారత మాత లాంటి ఒక మైనర్ బాలికపై ఇంత అగత్యం, ఇంత దారుణం, ఇంత అత్యాచారం జరిగితే వాళ్ళు ఈరోజు ఆ మైనర్ బాలికకు సపోర్ట్ చేయకుండా, సపోర్ట్గా మాట్లాడిన నాయకుల మీద దాడులు చేసుకుంటా, పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని, పేడ్ రీల్ తీసే వ్యక్తులను పెట్టుకొని ఈరోజు తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా చేయాల్సిందిగా వాళ్ళు డబ్బులు ఇచ్చి వీడియోలు తీపించుకుంటారు. కానీ తెలంగాణ సమాజం, భారతదేశం పైనున్న దేవుళ్ళు ఖచ్చితంగా మీ బండి సంజయ్ కొడుకు శిక్ష పడుతుంది, శిక్ష పడేలా చేస్తారు.